హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు అవగాహన. దీనిపైన అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకుందాము. ఇటీవల కాలంలో చాలా మంది పెన్షనర్లు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంటున్నారు. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 139 కింద ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్‌ను ఫైల్ చేయనందుకు లేదా అప్డేట్ చేయనందుకు ఈ నోటీసులు వస్తూ ఉన్నాయి. 2025 మార్చిలోగా ఈ ఫైలింగ్ పూర్తి చేయాలి అని ఆదాయపు పన్ను శాఖ పెన్షనర్లను ఆదేశించింది. అయితే అలా నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ నోటీసులపై ఎలా స్పందించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నోటీసులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆదాయ పన్ను శాఖ వివిధ కారణాల వల్ల పెన్షనర్లకు నోటీసులు జారీ చేస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయానికి తక్కువగా చూపించడం, అంటే ఇతర ఆదాయాన్ని వాటిని ఇన్కమ్ ట్యాక్స్ లో మనం తక్కువగా చూపించడము, అలాగే ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఆదాయ పన్ను చెల్లించలేదని అయితే గుర్తించడము, అలాగే ఒక సంవత్సరము ఈ ఫైలింగ్ చేయకుండా విడిచిపెట్టిన వారికి కూడా ఇలా నోటీసులు వస్తున్నాయి. సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం 3 లక్షలు దాటిన వారికి కూడా మళ్ళా ఆదాయ ఈ విధంగా నోటీసులు వస్తున్నాయి. ఆదాయ పన్ను పరిధిలో లేమని భావించి ఈ ఫైలింగ్ చేయకుండా ఉంటారు కదా, వారికి కూడా నోటీసులు వస్తున్నాయి. ఆదాయ పన్ను తక్కువగా చూపించి ఈ ఫైలింగ్ చేసిన వారికి కూడా నోటీసులు వస్తున్నాయి. ఆడిటర్లు తప్పుడు ఈమెయిల్ ఐడి ఇవ్వడం లేదా నోటీసులు వచ్చినప్పుడు పెన్షనర్లకు తెలియజేయకపోవడం వల్ల కూడా మనకు ప్రస్తుతానికి ఈ విధంగా ఐటీ శాఖ నుంచి అయితే నోటీసులు వస్తున్నాయి. మరి నోటీసు వస్తే ఏం చేయాలి అంటే, ఆదాయపు పన్ను నుంచి నోటీసు వస్తే కంగారు పడకండి, క్రింది చర్యలు అయితే తీసుకోవాలి. ఆడిటర్ను సంప్రదించండి. ముఖ్యంగా మీకు వచ్చిన నోటీసును వెంటనే మీ ఆడిటర్కు చూపించండి. వారు పన్ను వ్యవహారాలను సమీక్షించి తగిన సలహా ఇస్తారు. అలాగే గతంలో ఈ ఫైలింగ్ చేసిన వారిని సంప్రదించండి. గతంలో ఈ ఫైలింగ్ చేసిన వారిని కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క తెలిసిన వారిలో. ఒకవేళ మీకు ఆడిటర్ లేకపోతే గతంలో మీకు ఈ ఫైలింగ్ చేసిన వ్యక్తిని సంప్రదించండి. మీ వివరాలు వారి వద్ద ఉండే అవకాశం ఉంది. అదనపు పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆదాయం మరియు పన్నుల ఆధారంగా మీరు అదనంగా పన్ను ఒకవేళ చెల్లించవలసి వస్తే అందుకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి అన్నమాట. ఆదాయ పన్ను పోర్టల్ను సందర్శించండి. మీ వివరాలు అందుబాటులో లేకపోయినా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్లో మీ వివరాలను చూడవచ్చు. మీ ఆడిటర్ ఈ వివరాలను ఉపయోగించి ఈ ఫైలింగ్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. ఈ ఫైలింగ్ తప్పనిసరి అండి. ఆదాయపు పన్ను పడినా పడకపోయినా సంవత్సర పెన్షన్ లేదా ఆదాయము 4 లక్షలు దాటితే తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అయితే చేయాలి. మరి గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు: మీ ఫోన్కు వచ్చే ఆదాయపు పన్ను శాఖ మెసేజ్లను మరియు ఈమెయిల్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా పన్ను చెల్లించి ఈ ఫైలింగ్ అయితే చేయండి. కొంతమంది ఆడిటర్లు తప్పుడు ఈమెయిల్ ఐడి ఇవ్వడం వల్ల నోటీసులు మీకు అందవచ్చు. కాబట్టి మీ ఆడిటర్ను సరైన ఈమెయిల్ ఐడి ఇచ్చారో లేదో నిర్ధారించుకోండి. ఆదాయ పన్ను తప్పుగా ఫైల్ చేస్తే 6 సంవత్సరాల లోపు ఎప్పుడైనా నోటీసులు పంపే అధికారము ఆదాయ పన్ను శాఖకు ఉంది. కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధించవచ్చు. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ ఫైలింగ్ చేయడంలో అశ్రద్ధ వహించద్దు. నోటీసులు వస్తే వెంటనే స్పందించండి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే జగ్గంపేటకు చెందిన ఒక పెన్షనర్ కు 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నోటీసు వచ్చింది. వారు ఆదాయపు పన్ను తగ్గించారు, కానీ ఈ ఫైలింగ్ చేయలేదు. పెన్షనర్ల సంఘం సలహా మేరకు ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించడంతో వారికి జరిమానా తప్పింది. మరొక పెన్షనర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయలేదని నోటీసు వచ్చింది. వారు కూడా ఆడిటర్ను సంప్రదించి ఈ ఫైలింగ్ చేయించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నోటీసులు అయితే వస్తున్నట్టు సమాచారం. కాబట్టి నోటీసులు వచ్చిన వారు అశ్రద్ధ చేయకుండా 2025 మార్చిలోగా ఈ ఫైలింగ్ చేయించండి. లేకపోతే ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశము ఉండదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది. పెన్షనర్లు ఈ విషయాన్ని గుర్తించగలరు ఫ్రెండ్స్.